కుటుంబ పెత్తనాన్ని మన రుద్దినందుక నయా గడి లాంటి హైదరాబాద్ లో ప్రగతి భవన్ నిర్మాణం చేపట్లు మేము ఆనాడే చెప్పినాం. జీహెచ్ఎంసీ ఎన్నికలలో నలువైపులా 4,000 పడక ఆసుపత్రి కడతా అని చెప్పినటువంటి నీ నిధులని మళ్లించినావు. ప్రగతి భవన్ పేర నువ్వు గడి నిర్మించుకున్నావు. ఆ ప్రగతి భవన్ ను తెలుగుదేశం పార్టీ ప్రజాసుపత్రిగా మార్చడం ఖాయమని మనం చేస్తున్నా. ఆ నినాదంతో ముందుకెళ్ళినాం. నీ ప్రభుత్వ తొలి నెలల్లో 6 నెలల్లో రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతుల కాపాడు అని చెప్పని తెలుగుదేశం పార్టీ నలువైపులా తిరిగింది. వాళ్ళ పరంగా కొట్లాడినాం. అదే విధంగా అసూలు పాసినటువంటి అమాయకపు తెలంగాణ బిడ్డలు కూడా స్మరించుకున్న పాపన పోడలేదు. వాళ్ళ స్తూపం కడతాండవు ఎక్కడ పోయింది? ఆత్మహత్యలు పాల్పడినటువంటి పిల్లల యొక్క ఆత్మ ఘోషించే విధంగా నీ పరిపాలన సాగింది. విస్మరించినవు. ఎవరు కూడా పట్టించుకోలేదు కనుక తెలుగుదేశం పార్టీ నాడు నడుము కట్టింది. తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి పేదల బిడ్డలు అసెంబ్లీలో అట్టవలసిందే. పేదవాళ్ళ కేబినెట్ రావాల్సిందే. చట్టసభలలో ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు నాలాంటి యువకులను ఏనాడు కూడా అసెంబ్లీ అడుగుపెట్టినటువంటి మమ్మలను అడుగుపెట్టినటువంటి స్వర్గీయ ఎన్టీ రామారావు గారిది చంద్రబాబు నాయుడు గారిని మనం వేస్తున్నా. ఏ విధంగా ఈ పేద బిడ్డడు అడుగుపెట్టి అసెంబ్లీలో గలమెత్తిండో, ఏ విధంగా అడుగుపెట్టి లోక్సభలో గలమెత్తిండో అటువంటి బిడ్డడు అడుగుపెట్టినాడే ఈ రమణ రాజకీయ జీవితం ధన్యమని చెప్పని మీకు మనం వేస్తున్నా. నేను ఆనాడు ఇదే వేదిక ద్వారా మాట ఇచ్చిన అనుగుణంగా రమణ తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రభుత్వంలోకి రావడానికి కొరకు మీరు చెప్పినటువంటి నాయకులలో మేము న్యాయం చేయగలిగిన పార్టీ పరంగా ఉండేటువంటి సీనియర్లు అనుభవజ్ఞులు చెప్పిన మాటకు అనుగుణంగా ఎవరి బీఫామ్ నేను తీసుకుంటేనే గాని మొట్టమొదటి పేరు గాని మొట్టమొదటి బీఫామ్ గాని ఈ రమణ తీసుకోవడం చెప్పని చంద్రబాబు నాయుడు గారిని విజ్ఞప్తి చేస్తున్నా. మాకు స్వేచ్ఛనివ్వండి, మాకు స్వేచ్ఛనివ్వండి. తెలంగాణకు ఏ విధంగా అయితే మీరు లేఖ ఇచ్చి 2 ప్రాంతాలు సమానమని చెప్పని మాలాంటి వాళ్ళకి ఎలాంటి ప్రోత్సహించి మీరు ముందు పంపిస్తే నీతిగా నిజాయితీగా ప్రజాక్షేత్రంలో ఉన్నాం. అధికారంలో ఉన్నా అధికారంలో లేకున్నా ప్రజాప్రతినిధిగా ఉన్నా ప్రజాప్రతినిధిగా లేకున్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా తలెత్తుకుని జన సముద్రంలో అదే విధంగా రాబోయే కాలంలో ప్రజలు దీవించే విధంగా మన కార్యక్రమాలు చేసినాం. 4 ఏళ్లుగా నిరంతర పోరాట ఉద్యమంలో పాల్గొన్నాం. రైతు భరోసా, రైతు పోరు, ప్రజా పోరు, పోరు కార్యక్రమాల ద్వారా ముందుకెళ్ళినాం. నిన్న మొన్న బయ్యారంలో ఉండేటువంటి ఉక్కు ఫ్యాక్టరీని ఆదివాసీ బిడ్డలకు అనుభవించే విధంగా కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకున్నాం. ఆ విధంగా ముందుకెళ్తున్నటువంటి మమ్మలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తికి అనుగుణంగా సహకారంగా అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో 5 లక్షల మంది సభ్యులున్నటువంటి తెలంగాణ రాష్ట్రం కమిటీగా ఏర్పాటు చేసుకున్నాం. మీ దీవెనలతోని రాష్ట్ర కమిటీ మొదలు పెడితే గ్రామ కమిటీ వరకు తెలుగుదేశం పార్టీ పనిచేస్తున్నది. మీ ఆశీర్వాదంతో పనిచేస్తున్నది. వేదిక మీద పెద్దలు నేటి వరకు తెలంగాణ నలువైపులా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మారుమూల గ్రామాల అధ్యక్షుని వరకు వివిధ స్థాయిలో ఉండేటువంటి ప్రజాప్రతినిధుల వరకు అందరం కలిసికట్టుగా ఉందాం, ఐక్యమత్యం. ఎన్టీఆర్ భవన్ ద్వారా నిర్ణయం చేసుకుని పెద్దల ఆలోచనతోని పెద్దలకు అనుభవంతో తీసుకుని ప్రజాక్షేత్రంలోకి వెళ్దాం. మనతో కలిసి వచ్చేటువంటి పార్టీలతో ఏ విధంగా అయితే నేరల అమాయక ప్రజల మీద కేసీఆర్ ప్రభుత్వ దాష్టిగాన్ని రాష్ట్రపతి వరకు తీసుకెళ్లినామో అదే విధంగా వివిధ అంశాలు ప్రజల్లోకి తీసుకెళ్లినామో ఈ ప్రభుత్వ అవినీతి అక్రమాలు ఎండగట్టడంలో మన సోదర శాసనసభ్యుడు వెంకట వీరయ్య గారు వీరోచితంగా పోవడం జరిగింది. అసెంబ్లీలో ఒకరమా ఇద్దరమా ముగ్గురమా అని కాదు, తెలుగుదేశం పార్టీ జెండా ఉంది. తెలుగుదేశం పార్టీకి 32 అనుభవం ఉన్నది. లక్షలాది మంది సభ్యులున్నారు. ఒకే ఒక పిలుపు మన అధ్యక్షుల వారి తనయుడు సోదరుడు నారా లోకేష్ ట్యాబ్లను పంపించి తెలుగుదేశం పార్టీ పరంగా మీరు సభ్యత్వం కాండి అని చెప్పంటే 70 లక్షల మంది సభ్యులైనటువంటి పార్టీ అయినా ఉంది దేశంలో అంటే తెలుగుదేశం పార్టీ అని చెప్పని వేస్తున్నా. ఏ రాజకీయ పార్టీ అయినా గానీ కార్యకర్తలను వాళ్ళ ఉడిగమిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తెలుగుదేశం పార్టీలో ఉండే ప్రతి సభ్యుడు నా కుటుంబ సభ్యుడు అని చెప్పినటువంటి మొట్టమొదటి వ్యక్తి పెద్దలు చంద్రబాబు నాయుడు గారిని చెప్పని వేస్తున్నా. For more updates, please subscribe 99 TV Telugu.